నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తిని వెలిగించి తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం నుంచి సంతపేట సెంటర్ వరకు భారీ ర్యాలీ, మానవాహారం నిర్వహణ. సోర్స్ రికవరీ ప్లాంట్ ను అత్యాధునిక యంత్రాలతో తగిన జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేస్తామని తెలిపిన పుదుచ్చేరి కలెక్టర్ కులోత్తుంగన్. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు తనిఖీ నిర్వహించాలనే ఆదేశాలతో తాళ్లరేవు మండలం పోలేకూరు వై జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేసిన కోరంగి ఎస్ఐ సత్యనారాయణ. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి భారీ ర్యాలీ చేసి అనంతరం మానవాహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం నుంచి సంతపేట సెంటర్ వరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సంతపేట సెంటర్లో మానవాహారం నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండల జనసేన పార్టీ అధ్యక్షులు అత్తిలి బాబురావు మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం బైసరన్ ప్రాంతంలో 28 మంది టూరిస్టులను బలికొన్న ఉగ్రముష్కరుల దుశ్చర్య దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించాలని అన్నారు. అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఏకం కావాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గంలోని జనసేన 4 మండలాల నాయకులను సమన్వయపరిచి ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమవరం సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, నాయకులు ముత్యాల జయలక్ష్మి, ముమ్మిడివరం మండల అధ్యక్షులు దూడల స్వామి, ఐపోలవరం అధ్యక్షులు మద్యంశెట్టి పురుషోత్తం, బద్రిరమ్మ, మత్తుర్తి సత్యమణికంఠ, సుందరపల్లి సత్యనారాయణ, బండారు దొరబాబు, చిక్కం రామచంద్రుడు, గండి అనిల్, పుణ్యమంతుల సత్యబాబు, పోతబత్తుల రాంబాబు, సూరంపూడి కుమార్, బోనం శ్రీనివాస, కొటికలపూడి ప్రసాద్, మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నేడి వెంకటరమణ, బండారు దత్తాత్రేయ, విజయ్ కుమార్ మద్దతు పలికారు. ఇరవై 27వ తేదీన జరగనున్న అసిస్టెంట్ రాత పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని యానం పరిపాలనాధికారి మునిస్వామి తెలిపారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను అధికారులతో చర్చించారు. యానంలో మొత్తం 5 సెంటర్లలో 1705 మంది అభ్యర్థులు పరీక్ష రాత రాయనున్నారని, వాటికి సంబంధించిన అంశాలను పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. వీటికి సంబంధించి పరీక్షా నిర్వహణాధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. 27వ తేదీన జరగనున్న అసిస్టెంట్ రాత పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని యానం పరిపాలనాధికారి మునిస్వామి తెలిపారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను అధికారులతో చర్చించారు. యానంలో మొత్తం 5 సెంటర్లలో 1705 మంది అభ్యర్థులు పరీక్ష రాత రాయనున్నారని, వాటికి సంబంధించిన అంశాలను పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. వీటికి సంబంధించి పరీక్షా నిర్వహణాధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. Tomorrow, everyone should come there. Okay, that is the distribution form and submission of OMR sheets and other belongings. Okay, lady. Okay, person is a lady. You can inform the toilet is available in the ground floor. If it is gent, for them the toilet is the waiting room for them is there in the third floor, second floor. Effective of lot general not జరుగుతుంది. డ్రా జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్లో యూ విల్ గెట్ యువర్ ఓన్ ఇన్విజిలేషన్ అన్నా మీకే అంటే ఏబిసిడి అయిపోతే మళ్ళీ ఏది వస్తుంది, తర్వాత సిడి అండ్ వై సునీత బాబు మేడం మీ ఇద్దరికి రూమ్ నెంబర్ నెక్స్ట్ కే
ಓ ಏಜೆನ್ಸಿ ಅವರದಾ கட் பண்ணி நம்ம பிரிண்ட் கட் பண்ணி அங்க முடிச்சிரும் ஒரு வேலை டிசைட் பண்ணுங்க சார் டிஸ்கிங் பாயிண்ட் பசங்க இங்க வந்தாங்கன்னா இங்க பிரிண்ட் பண்ணிட்டு ஃபர்ஸ்ட் பிரிஸ்கிங் பாயிண்ட் இங்க வச்சிங்க அட்லீஸ்ட் வாங்க இங்க ஒரு போட்டு அது போடுவாங்க அதெல்லாம் போடுறாங்க జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం బైసరన్ ప్రాంతంలో 28 మంది టూరిస్టులను బలికొన్న ఉగ్ర ముష్కరుల దుశ్చర్యపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాళ్లరేవులో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కమిటీ కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడారు. అమాయక ప్రజలను బలికొన్న ఉగ్రవాదుల చర్యలను ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నిఘా ద్వారా ముందుగా తెలుసుకుని పటిష్ట రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. సంఘటన జరిగినప్పుడు స్పందించడం కాకుండా ముందు జాగ్రత్తగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసి ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగి ఉండేవి కావని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకించాలని, అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉండగా అమాయక ప్రజలపై ఉగ్రదాడులు నిర్వహించడం ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం నుంచి చెరువుగట్టు సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వజన కళా మండలి రాష్ట్ర అధ్యక్షులు వడ్డీ ఏడుకొండలు, మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నెడి వెంకటరమణ, వివోయాల సంఘం నాయకులు ఈశ్వరిబాయి, అగ్నికుల క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షులు వైదాడి నూకరాజు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు అదృష్టదీపుడు, మాజీ ఎంపీటీసీ బొంతు మోహన్, నల్లి ఈశ్వరరావు, కుడిపూడి మల్లేష్, గంట దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి చాలా హేయమైన చర్య. మనిషిని చంపుకోవడం అంటే చాలా దిగ్భ్రాంతి గుర్తేస్తుంది. ఏదైనా కేంద్ర ప్రభుత్వం విషయంలో సరైన చర్య తీసుకోవాలి. తీసుకోకపోతే అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వారికి అందరికీ కూడా మా తాళ్లరేవు మండల దళిత వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేస్తున్నాం. రిసోర్స్ రికవరీ ప్లాంట్ను అత్యాధునిక యంత్రాలతో తగిన జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేస్తామని పుదుచ్చేరి కలెక్టర్ కులోత్తుంగన్ తెలిపారు. రిసోర్స్ రికవరీ ప్లాంట్ను అత్యాధునిక యంత్రాలతో తగిన జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేస్తామని పుదుచ్చేరి కలెక్టర్ కులోత్తుంగన్ తెలిపారు. యానంలో చెత్త సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా వచ్చిన కలెక్టర్ శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ ఆర్ఆర్పై ఏర్పాటుకు శాశ్వత పరిష్కారం దొరికే వరకు సబ్స్టేషన్ వద్ద ఉంటుందన్నారు. 15 రోజుల్లో ఆర్ఆర్పై యంత్రాలు వస్తాయని, ఈలోగా ఆ ప్రాంతాన్ని ప్రణాళిక ప్రకారం బాగు చేయిస్తామన్నారు. resolving that issue through biomining, and subsequently we have given the contract to the remaining waste accumulated in the Kanakalpeta also. So that contract is already given, that work also will be started. So the entire garbage accumulated in Kanakalpeta will be removed in
another 6 to 8 months. That is one thing. The second thing, we have to establish the resource recovery park. Okay, so it is not a dump yard. So wherever we are selecting this. Okay, so currently the resource recovery park place has been identified at the Gopal Nagar area of the near to the substation. Okay, so where the Khachar Square will set up the resource recovery park with all the advanced machineries. Okay, so each and every day, whenever the waste is collected, that will be processed, and the processed waste will be disposed by following all the scientific principles method. Okay, so there won't be any odor or there won't be any kind of issues, because it is not only dump yard. Okay, so now what are the waste dumped in the street, today we are collected and today we are disposing it. And also we are also trying to see the permanent solution where we are going to shift these resource recovery process. For the time being, it will be set up in the Gopal Nagar. So I request all the people of Yanam to cooperate in this manner, because there won't be any health hazards. So we are taking utmost precautions. Okay, so wherever the resource recovery park are set up, so whatever as per the guidance, whatever the minimum standard need to be maintained, everything will be maintained. So there won't be any issue to any people. Okay, so we are also taking due care for the nearby residents who are will be there. Okay, so that all the precaution measure will be taken by the district administration. So people no need to fear about this. Actually, it is wrongly understood. That is the main thing. Okay, so now as per the honorable court directions, we can't have a dump yard. Okay, so now we are in the era of recovery or processing. So whatever waste will be collected, it will be processed then and there, and the waste will be whatever the remaining material will be disposed in the scientific principle methods. Okay, so people no need to worry about it. తాళరేవు మండలం పోలేకూరు వై జంక్షన్ వద్ద నాకాబందీ కార్యక్రమంలో కోరంగి ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనే ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టామన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పోలేకూరు వై జంక్షన్ వద్ద నాకాబందీ కార్యక్రమంలో కోరంగి ఎస్ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలనే ఆదేశాలతో ఈ తనిఖీలు చేపట్టామన్నారు. కోరంగి స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ సత్యనారాయణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ వద్ద చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ వద్ద చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలను చర్చించారు. కౌన్సిలర్లు తమ వార్డుల సమస్యలను వివరించారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రవి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నగర పంచాయతీ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సురేష్ బాబు గారు 7,450 రూపాయలు, అందుపై జిఎస్టీ 18% అదనం. బాబు గారు 7,450 రూపాయలు. శ్రీదేవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ 3 ప్రస్తుతం రిలీజర్ 14 శ్రీనివాసరావు షాప్ వారి పూర్తిగా చెల్లించి తన వ్యాపార రీత్యా విజయవాడకి వెళ్తున్న షాప్ నెంబర్ 2 కళ్యాణి వెంకటేశ్వరరావు 3,000, పరుచూరు సూర్యనారాయణమూర్తి గారు 2,950 రూపాయలు, లంక గంగాధరంగా 2,800 రూపాయలు, అందుపై జిఎస్టీ 18% అదనం. షాప్ నెంబర్ 3 జిఎస్టీ 18% అదనం. పై హెచ్పాట్ల కాగిపరచ విషయం కౌన్సిల్ వారి గౌరవ కౌన్సిలర్ అంశం. ముమ్మిడివరం నగర పంచాయతీ 2వ వార్డు నడిమిలంకలో ఉన్నటువంటి పాత వార్డు మహిళలకు ఉచిత కుట్టు మిషన్ ఏర్పడకు గాను సదరు గదులకు ఎలక్ట్రిఫికేషన్ అనగా వైరింగ్, లైట్లు, ఫ్యాన్లు, కంప్యూటర్ పాయింట్లు ఏర్పాటు చేస్తుండగా గౌరవ శాసనసభ్యుల వారు, ముమ్మిడివరం వారు మరియు గౌరవ చైర్పర్సన్ వారు ఆదేశించినారు. సదరు పనిని అత్యవసర దృష్ట్యా శాఖాపరంగా చేపట్టడం అందుకు అవు ఖర్చు 70,000 సాధారణ చెల్లింపు చేయడం గౌరవ కౌన్సిలర్ వైద్య ఖర్చుల నిమిత్తం వారి యొక్క పీఎఫ్ 50% సుమారుగా 80,000 రూపాయలు తిరిగి చెల్లించిన పద్ధతిపై మంజూరు చేయటకు గాను గౌరవ కౌన్సిలర్ ఆమోదం కొరకు సమర్పించబడింది. అంచనాలు తయారు చేసిన ఆదేశించినారు. సదరు పనికి అంచనాలు తయారు చేయగా సుమారు 85,000 ఖర్చు కాగలని తెలిపినారు. అత్యవసర సదరు పని చేపట్టుకు అందుకు 85,000 రూపాయలు ఖర్చు సాధారణమైనది. 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం సివిల్ జడ్జెస్ కోర్టు కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వడ్డీ నాగేశ్వరరావు ఎన్నిక.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం సివిల్ జడ్జెస్ కోర్ట్ కమ్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్ట్ ముమ్మిడివరం బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్గా కోనమండ వెంకటేశ్వరరావు, సెక్రటరీగా మట్టపర్తి వెంకటేశ్వరరావు, ట్రెజరర్గా తెల్లపూడి అర్జునరావు, జాయింట్ సెక్రటరీగా మూడే వెంకట్రావు, లైబ్రేరియన్ గంటి శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. ఎలక్షన్ ఆఫీసర్గా కాశీ సింహాద్రి వర్య, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా రామాయణం అనీశ్వరరావు వ్యవహరించి ముమ్మిడివరం బార్ అసోసియేషన్ ఎన్నికను సజావుగా జరిపించారు. నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన వడ్డీ నాగేశ్వరరావును పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి వడ్డీ నాగేశ్వరరావు నివాళులు అర్పించారు. అలా కన్నా అబద్ధం ఆడుతున్నాను. అలా కన్నా అబద్ధం ఆడుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తిని వెలిగించి తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం నుంచి సంతపేట సెంటర్ వరకు భారీ ర్యాలీ, మానవాహారం నిర్వహణ. సోర్స్ రికవరీ ప్లాంట్ను అత్యాధునిక యంత్రాలతో తగిన జాగ్రత్తలు తీసుకుని ఏర్పాటు చేస్తామని తెలిపిన పుదుచ్చేరి కలెక్టర్ కులోత్తుంగన్. రాష్ట్ర వ్యాప్తంగా వాహనాలు తనిఖీ నిర్వహించాలనే ఆదేశాలతో తాళ్లరేవు మండలం పోలేకుర్రు వై జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేసిన కోరంగి ఎస్ఐ సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. you.